ఆత్మ నవల 7వ భాగం. 6వ భాగంలో బాబా ఆశ్రమంలో యాష్కో మహర్షి పరిచయం అవుతారు వంశీ వాళ్ళకి. ఒకరోజు అతనితో మాట్లాడతారు. ఇక కంటిన్యూషన్. పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ యాష్కో తన శిష్య బృందం వెంటరాగా ఆశ్రమం వైపుగా వెళ్ళిపోయాడు. ఆయన చిద్విలాసంగా నవ్వాడు. ఎదురుగా కూర్చున్న వాళ్లకు మతిపోయినంత పనయింది. ఏమిటి బాబా నవ్వుతున్నారు అని అడిగాడు. మరేం చేయమంటారు? వాళ్ళు సమాధానం చెప్పలేక మౌనం వహించారు. మాట్లాడరేం, ఏం చేయాలి అని అడిగాడు బాబా. ఏదో ఒకటి చేయాలి బాబా అని రమణమూర్తి అన్నాడు. ఆయన రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్, ట్రస్టీ. ఆ చేయడం కూడా వెంటనే చేయాలి, లేకుంటే చాలా ప్రమాదం అన్నాడు అతను. ఏమిటా ప్రమాదం? భగవాన్ బాబా తాపిగా అడిగాడు. సన్నగా గాలి వీస్తే ఎగిరిపోయేలా ఉన్న వ్యక్తి సమాధానం చెప్పాడు. అతని పేరు అబ్దుల్ బషీర్. ఏదో పెద్ద దినపత్రికలో ఒకప్పుడు న్యూస్ కోఆర్డినేటర్. ప్రస్తుతం అతను కూడా ట్రస్ట్ బోర్డు మెంబర్. యాష్కో కార్యకలాపాలను గురించి పూర్తిగా మీకు వెల్లడించాము. ఈ సంవత్సర కాలం నుంచి హెచ్చరిస్తూనే ఉన్నాం, మీరు ఏమాత్రం పట్టించుకోలేదు. ఇప్పుడు అతను పూర్తిగా రెచ్చిపోతున్నాడు. రోజు 2 పూటల ఆడిటోరియంలో ఉపన్యాసం చెబుతున్నాడు. తమరి మాదిరే గాలిలోంచి వస్తువులు సృష్టించి ఇస్తున్నాడు. అది తమరి కంటే విలువైన వస్తువులు సృష్టిస్తున్నాడు. అతని భక్తుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే యాషికో మన ఆశ్రమంతో పోటీ ఆశ్రమాన్ని నడుపుతున్నాడు అని చెప్పారు వాళ్ళు. ఇంత చెబుతున్నా తమరికి అర్థం కాలేదా బాబా అని అడిగారు. భగవాన్ బాబా మందహాసం చేశాడు. చూడండి, మీరంతా ఎందుకు ఆందోళన చెందుతున్నారో నాకు అర్థం కాకుండా ఉంది. యాష్కో ఎవరు? అతను నా భక్తుడు. నన్ను సేవించడానికి సుదూరంగా ఉన్న జపాన్ నుంచి వచ్చినవాడు. అతని మీద మీ అందరికీ ఎందుకంత కోపం అని అడిగాడు. మాకు అతని మీద కోపం ఏమిటి బాబా, కానీ అతని కార్యకలాపాల మాట ఏమిటి? ఇలాగే చూస్తూ వదిలేస్తే మున్ముందు చాలా ప్రమాదకరమని మాత్రం విన్నవిస్తున్నాము అన్నారు వాళ్ళు. పిచ్చి వాళ్ళారా, మీ అమాయకత్వానికి నాకు నవ్వు ఆగకుండా ఉంది. మీరంతా ఎందుకంత భయపడుతున్నారు? యాష్కో ఏమీ చేయలేడు. ఈ ఆశ్రమం ఎలా ప్రారంభించబడిందో, ఆ తర్వాత ఈ స్థాయికి ఏ విధంగా అభివృద్ధి చెందిందో మీ అందరికీ తెలుసు. మనం నిమిత్త మాత్రులం. అంతా చూసుకునేది ఆ భగవంతుడే. యాషికో ఈ ఆశ్రమానికి ఏమైనా ద్రోహం తలపెడితే ఆ భగవంతుడు అతన్ని క్షమిస్తాడనుకోను అన్నాడు బాబా. అది కాదు బాబా అని అంటున్నారు వాళ్ళు. ఈ విషయం మీద ఇంకా సంభాషణ అనవసరం. ఎల్లుండి రాష్ట్రపతి వస్తున్నాడు. ఆ ఏర్పాట్లు చూడండి. భగవాన్ బాబా లేచి తన అంతరంగిక మందిరంలోకి వెళ్ళిపోయాడు. అంతరంగిక మందిరంలో ప్రవేశించిన భగవాన్ బాబా నేరుగా వెళ్ళి సింహాసనం లాంటి కుర్చీలో కూర్చున్నాడు. కొద్దిసేపు కళ్ళు మూసుకుని ఏదో తీవ్రంగా ఆలోచించాడు. ఆ తర్వాత ప్రక్కనే ఉన్న సొరకాయ బుర్రలోంచి ఏదో ద్రవం గ్లాసులోకి వంచుకొని గటగటా త్రాగేశాడు. హిమాలయాల్లోని మూలికల్లోంచి తయారు చేసిన రసమో ఏమిటన్నది ఎవరికీ తెలియదు. ఆఖరణ ఆ ద్రవం ఏమిటన్నది ఈ రచయితకు కూడా తెలియదు. సెంట్రల్ ఎయిర్ కండిషనర్ ఆశ్రమము అంతరంగిక మందిరం చల్లగా ఉంది. క్రమక్రమంగా భగవాన్ బాబా ముఖంలో మార్పులు రాసాగాయి. సెల్యులర్ ఫోన్ అందుకుని ఏదో నంబర్ ప్రెస్ చేశాడు. దిస్ ఈజ్ సెక్రటరీ టు ది ప్రైమ్ మినిస్టర్ అని అవతల నుంచి వినిపించింది. సుభాషీసులు పటేల్, ప్రధానమంత్రి ఏం చేస్తున్నాడు అని అడిగాడు బాబా. ప్రణామాలు బాబా. అవతల నుంచి ప్రధానమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ పటేల్ స్వరం నమ్రతగా వినిపించింది. ప్రధానమంత్రి సిబిఐ అధికారులతో సమావేశంలో ఉన్నారు. ఒక్క క్షణం, వెంటనే తెలియజేస్తాను అన్నాడు సెక్రటరీ. ఖచ్చితంగా 1/2 నిమిషంలో ప్రధానమంత్రి లైన్లోకి వచ్చాడు. ప్రణామాలు స్వామి, ఎంతటి అదృష్టం, తమరే స్వయంగా ఫోన్ చేయడం. చెప్పండి బాబా, అంతా కుశలమే కదా అన్నాడు ప్రధానమంత్రి. ఆ పరమాత్ముడే మా వెంట ఉంటే మా కుశలానికి లోటేముంది? భగవాన్ బాబా విచిత్రంగా నవ్వాడు. ఏదో ముఖ్యమైన సమావేశంలో ఉన్నట్టున్నావు నాయనా అన్నాడు. అదేం లేదు స్వామి, ఎప్పుడూ ఉండేదే. తమరికంటే ముఖ్యమైంది ఈ ప్రపంచంలో నాకు వేరేది ఏముంది స్వామి అన్నాడు ప్రధానమంత్రి. చాలా సంతోషం నాయనా, అందులకే నువ్వంటే మాకంత ఆప్యాయత. నిన్ను ఓ విషయమే హెచ్చరించేందుకు ఫోన్ చేశాము అన్నాడు బాబా. ఏమిటి స్వామి అది అని అడిగాడు ప్రధానమంత్రి. మీ ప్రభుత్వానికి మద్దతును ఇస్తున్న పార్టీ మద్దతును ఉపసంహరించుకోబోతుంది అని చెప్పాడు. అవతల నుంచి ప్రధానమంత్రి కంగారుగా అన్నాడు. నిజమా స్వామి? అలాంటిదే ఉన్నట్లుగా లేదే. ఏమైనా ఉంటే ఆ విషయం గూఢచార శాఖ వెంటనే నాకు తెలియజేసేది అన్నాడు ప్రధానమంత్రి. భగవాన్ బాబా ఫోన్లోనే అదోలా నవ్వాడు. నువ్వు గూఢచార శాఖ మీద ఆధారపడతావు, నేను పరమాత్ముడి శక్తి మీద ఆధారపడతాను. ఏది శక్తివంతమైందంటావు?
ఇప్పుడే ధ్యానంలో ఉండగా నాకు సంకేతం వచ్చింది. అందుకే వెంటనే తెలియజేస్తున్నాను అన్నాడు. అవతల ప్రధానమంత్రి మరింత కంగారు పడ్డాడు. ఏమిటి స్వామి మార్గం? నన్ను వెంటనే తమ దగ్గరకు రమ్మని సెలవా? బయలుదేరుతున్నాను అన్నాడు. వద్దు నాయనా, తాపీగా అన్నాడు భగవాన్ బాబా. ఈ భగవాన్ బాబా ఉన్నంత వరకు నీ పదవికి ఏ ఢోకా లేదు అన్నాడు. ప్రధానమంత్రి కారుతున్న చెమట్లను తుడుచుకుంటూ తేలిగ్గా నెట్టొచ్చాడు. కంఠంలో మరింత వినయాన్ని నింపుకుని ప్రశ్నించాడు. అయితే ఏం చేయమని ఆజ్ఞ స్వామి అని. నీ శత్రువులకు అంత శక్తి సామర్థ్యాలు లేవు నాయనా. ఓ పరాయి దేశం వాళ్లకు సహాయం చేస్తుంది. నిన్ను గద్దె నుంచి దించేందుకు ఓ దేశం కుట్ర పన్నుతుంది అని చెప్పాడు. ఏ దేశం స్వామి? ఆతృతగా అడిగాడు ప్రధానమంత్రి. జపాన్ అని చెప్పాడు ఆయన. జపాన్ దేశమా స్వామి? ఆశ్చర్యంగా అడిగాడు. జపాన్ మనకు శత్రుదేశం కాదుగా స్వామి అన్నాడు ప్రధానమంత్రి. అవతల నుంచి భగవాన్ బాబా తాలూకు గంభీరమైన దరహాసం వినిపించింది. ఆధ్యాత్మికంగా జరిగే నిగూఢమైన చర్యలు, అంతర్జాతీయంగా సంభవించే రహస్యమైన కార్యకలాపాలను మీ భౌతికమైన గూఢచార శాఖ తెలుసుకోలేదు. అందుకే ముందుగా హెచ్చరిస్తున్నాను అన్నాడు బాబా. నన్నేం చేయమంటారు స్వామి అని అడిగాడు ప్రధానమంత్రి. ఇంకా అర్థం కాలేదా నాయనా? నీ గూఢచార శాఖను అప్రమత్తం చేయి. దేశంలో ఉన్న జపాన్ దేశస్థుల మీద ఓ కన్ను కాదు 1000 కళ్ళు ఉంచమని చెప్పు. ఉంటాను అంటూ లైన్ కట్ చేశాడు బాబా. సెల్యులర్ దూరంగా విసిరేస్తూ భగవాన్ బాబా తేలిగ్గా నిట్టూర్చాడు. ఆయన మనసులో ఏముందో ఆ బ్రహ్మదేవుడికి కూడా తెలీదు. అందుకే ఆశ్రమ ట్రస్ట్ బోర్డు మెంబర్స్ దగ్గర కూడా బయటపడలేదు. అంత వేగంగా ఎత్తుకు పై ఎత్తు వేయగలడు కాబట్టే అంత ఖ్యాతి సంపాదించగలిగాడు, ఏ అతీత శక్తులు లేకపోయినప్పటికీ. తర్వాత ఇంకో చోట, మై డియర్ ఆఫీసర్స్, సిబిఐ చీఫ్ కంఠం కంగుమంటూ మ్రోగింది. మనం వివిధ విషయాల మీద చాలా తరచుగానే సమావేశం అవుతూ ఉంటాము. కానీ ఈ రోజున మన ముందున్న విషయం చాలా ముఖ్యమైంది. చాలా నేర్పుగా జాగ్రత్తగా డీల్ చేయాలి అన్నాడు. మొత్తం 8 మంది ఆఫీసర్స్ మౌనంగా చీఫ్ చెప్పేది వినసాగారు. దేశంలో కుట్ర పన్ని దారుణాలు రేకెత్తించి ప్రభుత్వాన్ని పడగొట్టాలన్న ప్రయత్నాలు జరుగుతున్నాయి. దానికి ఓ విదేశీ ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తుంది. మీరు ఆ దేశం ఏమిటో ఊహించగలరా అని అడిగాడు. పాకిస్తాన్ అని మనసులో మెదిలినా ఎవరూ మాట్లాడలేదు. చీఫ్ చెబుతాడని వాళ్ళకు తెలుసు. జపాన్ అని చెప్పాడతను. ఆశ్చర్యంగా ఉందా? కానీ పచ్చి వాస్తవం ఇదే అన్నాడు చీఫ్. జపాన్కు అంత అవసరం ఏముంది సార్ అని అడిగారు వాళ్ళు. అదే మనం కనుక్కోవాల్సింది అని అన్నాడు చీఫ్. కానీ నా ఉద్దేశ్యంలో అంటూ జాయింట్ కమిషనర్ ర్యాంక్ అధికారి అన్నాడు. జపాన్కు ప్రభుత్వాన్ని పడగొట్టాలన్న ఆలోచన ఎందుకు ఉంటుంది సార్? ఆ దేశం మన శత్రుదేశం కాదు. పైపెచ్చు ఇన్ని సంవత్సరాలుగా ఆ దేశం ఎలాంటి తెర వెనుక కార్యకలాపాలకు పాల్పడలేదు. సహజంగా జపనీస్ స్పైస్ ఉన్నారంటే ఆశ్చర్యం లేదు. కానీ ప్రభుత్వం పడేయడం లాంటి చర్యలు అన్నాడు. లేదు, చాలా ముఖ్యమైన సోర్స్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ అది అన్నాడు చీఫ్. ఇందులో ఏదైనా రాజకీయం ఉందేమో సార్? అందులోనూ ప్రభుత్వం పరిస్థితి బాగాలేదు కాబట్టి రాజకీయవేత్తలు కంగారు పడ్డం సహజం అన్నాడు అతను. మనం ఉన్నదే రాజకీయవేత్తలను కాపాడడానికి, పైకి అనలేదు కానీ మనసులో అనుకున్నాడు సిబిఐ చీఫ్. ఆయన మరో 3 నెలల్లో రిటైర్ కాబోతున్నాడు. పదవీ సమయం మరో 2 నెలలైనా ఎక్స్టెండ్ కావాలంటే తప్పదు. కుటుంబ పరంగా ఇంకొన్ని బాధ్యతలు మిగిలిపోయే ఉన్నాయి. మునిమన వాళ్లను సెటిల్ చేయడం అన్నది అన్నింటికన్నా ముఖ్యమైన బాధ్యత. యు ఆర్ రాంగ్ మై డియర్ ఆఫీసర్ కఠినంగా అన్నాడు చీఫ్. దిస్ ఈజ్ మై ఆర్డర్. మనం దేశానికి వచ్చే జపనీయులను, ఆల్రెడీ ఉన్నవాళ్లను 1,00,000 కళ్ళతో జాగ్రత్తగా అబ్జర్వేషన్ చేయండి. ఏదో ప్రమాదం జరగబోతోందని నా మనస్సు చెబుతుంది. వెంటనే ఆ పని మీద ఉండండి. ద మీటింగ్ ఈజ్ ఓవర్ అంటూ సీరియస్గా లేచిపోయాడు. ఆ విధంగా భగవాన్ బాబా కదిపిన పావులు రంగం సిద్ధం చేయసాగాయి. ఇంకోవైపు యాషుకోవ్ ఎదురుగా ఉన్న వ్యక్తి వైపు సూటిగా చూశాడు. ఆ చూపుల తీవ్రతను గమనించిన రంగనాథరావు ఇబ్బందిగా నవ్వాడు. చాలా ఎక్కువ రేటు చెబుతున్నావు నాయనా అన్నాడు. లేదు స్వామి వినయంగా అన్నాడు రంగనాథరావు. మార్కెట్లో పలుకుతున్న ధర కంటే చాలా తక్కువే చెప్పాను. వాస్తవానికి నేను అమ్మకూడదు. మా ఆవిడ పసుపు కుంకుమల క్రింద వాళ్ళ పుట్టింటి వాళ్ళు ఇబ్బంది ఇచ్చింది. ఆ సెంటిమెంటు ఉంది నాకు. కానీ దైవకార్యం కదా అందుకని అన్నాడు అతను. మరి అలాంటప్పుడు అంత భక్తి ఉంటే దానంగా ఇవ్వచ్చుగా అన్నాడు స్వామి. రంగనాథరావు లెంపలేసుకున్నాడు. ప్రతిఫలం లేకుండా ఏ పని చేయకూడదని మా గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పాడు స్వామి అన్నాడు రంగనాథరావు. యాష్కోకు విషయం అర్థమైంది. రంగనాథరావు అఖండుడు, అంత తేలిగ్గా లొంగే రకం కాదు.
కానీ తమకు ఆ స్థలం అవసరం చాలా ఉంది. ఎక్కువగా చెబుతున్న మాట వాస్తవమే గాని, ఆ స్థలాన్ని అడ్డం పెట్టుకుని చేసే పథకంలో ఆ రేటు ఎక్కువేమీ కాదు. సరే నాయనా, నువ్వు కోరుకున్నట్లే కాని అన్నాడు యాష్కో. ఇంకో చిన్న మనవి స్వామి అన్నాడు రంగనాథరావు. ఏమిటన్నట్లు చూశారు యాష్కో అతని వెంట ఉన్న శిష్యగణం. నేను ఎన్నో వ్యాపారాలు చేసి చాలా డబ్బు సంపాదించాను స్వామి. నా మనసుకు ప్రశాంతత లేదు. ఏదైనా దైవకార్యం చేయాలనుంది. అందుకే తమరు ఆశ్రమ ట్రస్ట్ బోర్డు మెంబర్ని చేస్తే నా మనసు కుదుట పడుతుంది అన్నాడు. యాష్కో కోపాన్ని ఆపుకోవడానికి చాలా కష్టపడవలసి వచ్చింది. చాలా స్పష్టంగా చెబుతున్నాడు ట్రస్ట్ బోర్డు మెంబర్షిప్ కావాలని. కాలాంతకుడు అయినా సరే మార్గం లేదు అనుకుని, తప్పకుండా నాయనా, నీ కోరిక నెరవేరుతుంది అన్నాడు యాష్కో. రంగనాథరావు సాష్టాంగ ప్రణామం చేశాడు. ధన్యుణ్ణి స్వామి, నా జీవితేచ్ఛ నెరవేరుతుంది. రిజిస్ట్రేషన్ ఎప్పుడు పెట్టుకుందామంటారు అని అడిగాడు రంగనాథరావు. నువ్వు ఈ అడ్రస్ పట్టుకుని బెంగళూరు వెళ్ళు నాయనా. అక్కడ నీకు మొత్తం పైకం ఏర్పాటు చేయబడుతుంది. ఆ తర్వాత రిజిస్ట్రేషన్ ఎవరి పేరిట ఎప్పుడు చేయించాలన్నది చెబుతాను అన్నాడు యాష్కో. తర్వాత ఆత్మస్వరూపుడనైన నేను సాక్షాత్ దేవదేవుడైన గురుదేవులకు ప్రణామం అర్పిస్తున్నాను అంటూ యాషికో సాష్టాంగ ప్రణామం చేశాడు. సంతోషం నాయనా, అలా కూర్చో అన్నాడు బాబా. యాషికో క్రిందనున్న తివాచి మీద కూర్చున్నాడు. ఏమిటి నాయనా సంగతులు? నీ ఆత్మశోధన ఎంతవరకు వచ్చింది? భగవాన్ బాబా అడిగాడు. తమకు తెలియందేముంది స్వామి? వినమ్రంగా అడిగాడు యాష్కో. ఎక్కడో సుదూరంగా జపాన్ దేశంలో పుట్టినవాడిని. అటువంటిది తమరి ఆధ్యాత్మిక శక్తికి ఆకర్షితుడినై పరుగులు తీస్తూ వచ్చాను. సంవత్సర కాలం రెప్పపాటులో గడిచిపోయింది. అప్పుడే సంవత్సరం గతించినా గాని ఎంతో ఆశ్చర్యం గాని, కాలచక్రంలో సంవత్సరం గతించడం ఎంతసేపు? అలాగే ఆత్మశోధనలో సంవత్సరం ఏమూల స్వామి అన్నాడు యాష్కో. చాలా సంతోషం నాయనా, నీ ఆధ్యాత్మిక తపన చూస్తే ముచ్చటేస్తుంది అన్నాడు. అంతా తమరి ఆశీస్సులే స్వామి అన్నాడు యాష్కో. నాయనా, నీకు మన ఆశ్రమంలో సౌకర్యంగానే ఉన్నది కదా, ఎటువంటి ఇబ్బంది లేదు కదా అన్నాడు బాబా. ఎంత మాట స్వామి, తమరి సన్నిధి నాకు అమృతంతో సమానం కాని అని యాషికో ముఖం చిన్నబోయింది. ఆశ్రమవాసులలో కొందరికి నా ఉనికే గిట్టడం లేదు అని చెప్పాడు. ఎందుకు నాయనా? ఆదుద్దా నటిస్తూ అడిగాడు భగవాన్ బాబా. అది నాకెట్లా తెలుస్తుంది స్వామి? సర్వజ్ఞులు, తమకే తెలియాలి అన్నాడు. ఆ రిటార్ట్కు మనసులోనే గతుక్కుమన్నాడు భగవాన్ బాబా. చాలాసేపటి వరకు మౌనంగా ఉండి ఆ తర్వాత నోరు విప్పాడు. నీ శ్రేయస్సు నాకు ఆందోళన కలిగిస్తుంది నాయనా అని అన్నాడు. అదేమిటి స్వామి అని అడిగాడు యాష్కో. అవును నాయనా, భగవాన్ బాబా దీర్ఘంగా నెట్టూర్చారు. దుర్మార్గులు విశ్వవ్యాపితం అవుతున్నారు. వారు మన ఆశ్రమంలోనికి కూడా చేరినట్లుంది. వారు నీకు ఏదైనా ప్రమాదం తలపెడతారేమోనని నాకు ఆందోళనగా ఉంది అన్నాడు బాబా. భగవత్ స్వరూపులైన తమరు ఆందోళన చెందడమా అని అడిగాడు అతను. అది కాదు నాయనా, నువ్వు జాగ్రత్తగా ఉండు. నీకేదైనా కీడు కలగొచ్చు కనుక నువ్వు నీ కార్యకలాపాలను చాలా జాగ్రత్తగా 1కి 10 సార్లు విచక్షణ చేసుకుని అడుగు ముందుకు వేయి అంటూ పరోక్షంగా హెచ్చరించాడు భగవాన్ బాబా. పైకి లేచి శిరస్సు వంచి ప్రణామం చేశాడు యాష్కో. ధన్యుడిని స్వామి, తమరి అనుగ్రహ కటాక్షం ఉన్నంత వరకు నాకు లోటేముంది? ఇక ప్రమాదం అంటారా? ఈ యాష్కో పైకి కనిపించేంత సామాన్యుడు కాదు స్వామి. సమయం వచ్చినప్పుడు తమకే తెలుస్తుంది అన్నాడు. వడివడిగా వెళ్ళిపోతున్న యాషికో వంక భగవాన్ బాబా తీక్షణంగా చాలాసేపటి వరకు చూస్తుండిపోయాడు. రాత్రి 9 గంటలవుతుంది. ఆశ్రమ వాతావరణం ప్రశాంతంగా ఉంది. తన రూంలో పడుకుని వంశీ చదువుతున్నాడు. ప్రసన్న గాఢ నిద్రలో ఉన్నాడు. ఇంకా చదువుతున్నావా? ఏమిట్రా పుస్తకం అంటూ భార్గవ్ అడిగాడు బయట నుంచి లోనికి ప్రవేశిస్తూ. బియాండ్ సూపర్ న్యాచురల్ అని పుస్తకం పేరు చెప్పాడు వంశీ. 9 గంటలకల్లా రూమ్స్లో లైట్లు ఆర్పేయాలి. తెల్లవారుజామునే లేవాలి. ఇవి ఆశ్రమ నియమములు తెలుసుగా అన్నాడు భార్గవ్. తెలుసు అంటూ పుస్తకం పక్కన పెట్టి లైట్ ఆఫ్ చేశాడు వంశీ. భార్గవ్ బాత్రూంలోకి వెళ్ళి లుంగి కట్టుకుని కాళ్ళు కడుక్కుని వచ్చి బెడ్ మీద వాలాడు. ఏమిటి, నిద్రపోతున్నావా అని అడిగాడు వంశీని. లేదు, ఆలోచిస్తున్నాను అని చెప్పాడు అతను. ఏం ఆలోచిస్తున్నావు అని అడిగాడు భార్గవ్. ఏం ఆలోచించాలా అని ఆలోచిస్తున్నాను అని చెప్పాడు వంశీ. భార్గవ్ పెద్దగా నవ్వాడు. మొత్తానికి చాలా తమాషగా మాట్లాడుతున్నావు వంశీ నువ్వు. నిన్ను ఓ ప్రశ్న అడగనా అన్నాడు భార్గవ్. ఏమిటది అని అడిగాడు వంశీ. నువ్వు వచ్చినప్పటి నుంచి గమనిస్తున్నాను. నువ్వెందుకు ఎప్పుడూ అదోలా ఉంటావు? ఏమిటి నీ బాధ అని అడిగాడు. నా బాధ ఏమిటంటే
నా బాధ ఏమిటో నాకు తెలియకపోవడం అని చెప్పాడు వంశీ. డోంట్ ప్లే జోక్స్ ఆల్వేస్, బీ సీరియస్ అన్నాడు భార్గవ్. వంశీ పేలవంగా నవ్వాడు. కాకుంటే చీకటి కాబట్టి అది భార్గవ్కు కనిపించలేదు. నిజం భార్గవ, నా బాధ ఏమిటో నాకే తెలియదు. కానీ ఏదో అసంతృప్తి. చిన్నప్పటి నుంచి అతీత శక్తులంటే విపరీతమైన ఆసక్తి. వాటి గురించి తెలుసుకోవడం కోసం ఎన్నో పుస్తకాలు చదివాను. ఎందరినో కలుసుకున్నాను. ఎన్నో ప్రాంతాలకు వెళ్ళాను. ఇంతవరకు ఎటువంటి ఫలితమూ లేదు. ఏనాటికైనా అతీత శక్తుల గురించి తెలుసుకోగలుగుతానా అన్నదే నా బాధ అని చెప్పాడు వంశీ. వెరీ ఇంట్రెస్టింగ్. చీకట్లోంచి భార్గవ్ కంఠం ఉత్సాహంగా వినిపించింది. అతీత శక్తుల గురించిన అన్వేషణ చాలా గొప్పగా ఉంది. మంచి గ్రిప్పింగ్గా ఇంగ్లీష్ సినిమా భారీ ఎత్తున తీయొచ్చా? హేలేదావ్ మిస్టరీ తెలుసా నీకు అని అడిగాడు. హేలేదాప్ అంటే తోకచుక్క గురించేగా. అందులో మిస్టరీ ఏముంది అని అడిగాడు వంశీ. మిస్టరీ ఏముందా? ఎంత తేలిగ్గా తీసేశావు. ప్రపంచవ్యాప్తంగా చాలామంది మేధావులు తలలు బ్రద్దలు కొట్టుకుంటున్నారు. అంత మిస్టరీ ఉంది అన్నాడు భార్గవ్. ఒక తోకచుక్క వెనక అంత మిస్టరీ ఉందా అని అడిగాడు వంశీ. కాలిఫోర్నియాలో ఈ మధ్యే 39 మంది సన్యాసులు, అది సూర్యదేవ ఆరాధకులు, సామూహికంగా ఆత్మహత్యకు పాల్పడ్డారు. హెవెన్స్ గేట్గా పిలువబడే వీళ్ల అభిప్రాయం ప్రకారం హేలేబాబ్ తోకచుక్క యుగాంతాన్ని సూచిస్తుంది. అందుకే తమ శరీరాలనబడే కంటైనర్స్ను వాళ్ళు త్యజించారని చెబుతారు. మరికొంతమంది హేలేబాబ్ తోకచుక్క వెనుక ఉన్న వింత వస్తువు భూమి సైజు కన్నా 4 రెట్లు పెద్దదని, త్వరలో అది భూమిని ఢీకొనబోతుందనే అంటారు. ఇంకొంతమంది దాన్ని ఓయుఎఫ్ఓ అంటున్నారు. అంటే తెలుసుగా, ఫ్లయింగ్ సర్. ఈ ప్రపంచంలో మిస్టరీలకు కొదవలేదు. ఈ తోకచుక్కలు, బెర్ముడా ట్రయాంగిల్, ఈజిప్ట్ పిరమిడ్ల మిస్టరీ ఇవన్నీ ఎప్పుడు సాల్వ్ చేయబడతాయి అంటున్నాడు అతను. వీటన్నిటి సంగతి అలా ఉంచితే ఈ ఆశ్రమానికి వచ్చిన తర్వాత నా మనస్సుకు ఎంతో ప్రశాంతత చేకూరింది. ఈ ఆశ్రమం నా పాలిట స్వర్గధామంలా ఉంది అన్నాడు వంశీ. తొందరపడి ఓ కంక్లూజన్కు రాకు వంశీ అన్నాడు భార్గవ్ హెచ్చరిస్తున్నట్లుగా. ఈ ఆశ్రమం గురించి నీకు తెలిసింది చాలా తక్కువ. మున్ముందు నీకే తెలుస్తుంది. అప్పుడే నీకు వాస్తవాలు అర్థమవుతాయి అన్నాడు భార్గవ్. అకస్మాత్తుగా అతను అలా అనేసరికి వంశీ చెప్పలేనంత ఆశ్చర్యానికి గురయ్యాడు. ఇలా చెబుతాడేంటి తను? చాలాసేపు మౌనంగా ఉన్న తర్వాత తన సందేహాలను నివృత్తి చేసుకునేందుకు భార్గవ్ని ఏదో అడుగుదాం అనుకుంటుండగా అతను గాఢ నిద్రలో ఉన్నట్టు సన్నటి గురక వినిపించింది. ఓకే, 7వ భాగం ఇక్కడితో ఆపేద్దాం. 8వ భాగంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.